తీసుకొని చంపేశావు. నేనంటే అంత ఇష్టమా నీకు? నీకు తెలీదు నువ్వంటే నాకు ఎంత ఇష్టమని. నువ్వే వాడిని చంపేశావు. వాడిని ప్రేమ పెళ్లి అనే పేరుతో ఇక్కడ దాకా తీసుకొచ్చి ప్లాన్ చేసి మరీ చంపేశావు. విశాల్, ఇదంతా నీ వల్లే జరిగింది. నిజంగానే తను చంపలేదు, మరి నువ్వెందుకు దాచాలనుకున్నావు? రారా, నీకెక్కువ టైం లేదు. టేక్ ద నైఫ్. బాడీని చాప్ చేసి సూట్ కేసులో పెట్టి బీచ్లో పడేస్తే డిస్పోజ్ అయిపోతుంది. అంటే మీరు మాత్రమే తప్పించుకొని మమ్మల్ని ఇరికించడానికా? మీరు అనుకుంటున్నట్టుగా కాదు తను. ఇప్పుడు విశాల్ని, నెక్స్ట్ నన్ను, ఆ తర్వాత మనందరినీ చంపేస్తుంది. ఓ గాడ్, వి షుడ్ థింక్ ప్రాక్టికల్లీ. ఒక్క చిన్న స్లిప్, అందరం ఇన్వాల్వ్ అయ్యాం. విశాల్ వాళ్ళ నాన్న వాడిని ఇక్కడ దాకా పెళ్లి పేరుతో ప్లాన్ చేసి మరీ తీసుకొచ్చి చంపేశామని ప్రూవ్ చేస్తాడు. అప్పుడు మన అందరి లైఫ్లో రిస్క్లో పడతాయి. ఏం చేద్దాం? ఒక్క చిన్న క్లూ కూడా లేకుండా చేసి మనం అందరం సేమ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. దిస్ ఇస్ ఇన్సేన్. నో, ఇట్ ఈస్ సర్వైవల్. మీరు కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంటల్ డెత్, ఇట్స్ ఎ మర్డర్, ప్రీ ప్లాన్ మర్డర్. తరుణ్, నువ్వు కాసేపు అన్ని మూసుకొని కూర్చోరా. అప్ప ఆల్రెడీ ఇక్కడ అందరం ఇరుక్కున్నాం. అయితే అందరం మునగాలి లేదా అందరం సర్వైవ్ అవ్వాలి. వాడిని నమ్మి ఇంత దూరం వచ్చాను, నా వాళ్ళని కాదనుకొని వచ్చాను. ప్లీజ్ ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించండి. వీళ్ళకి ఆలోచించేంత తెలివుంటే మనం ఎప్పుడో బయటపడేవాళ్ళం. బాడీని మళ్ళీ అది సూట్ కేసులో పెట్టండి, తీసుకెళ్ళి బీచ్లో పడేద్దాం. రేపు మార్నింగ్ కల్లా ఒక్కొక్కరు లేకుండా మొత్తం క్లీన్ చేసి వెళ్ళాలి. ఇంకెంత చెప్పినా మీరెవ్వరూ నమ్మరు. వీటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్.